సాయంత్రం అన్నమయ్య పదకోశ ఇది చాలా రోజుల నుంచి హరికథ పెట్టాలని నా కోరిక. ఎందుకో కుదరలేదు. చాలాసార్లు చాలామందిని బతినాటం, కటేకలు, పక్కలు, సరే అవన్నీ మామూలుగా ఉంటాయి. గురువుగారు నాకు ఒక మాట అన్నారు. వారిని నేను నాద నీరాజనంలో తిరుపతిలో వారి ప్రోగ్రాం చూసిన తర్వాత అనిపించింది ఇక్కడ గుర్తించాలని అందరికీ వారి చేత. తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా రోజులు వారు ఆస్థాన హరికథాపితామహులుగా ఉన్నారు. వారి పేరు ఎస్వి శ్రీరామ్ కట్టార్ గారు. అయ్యా మిమ్మల్ని సాధారణంగా సేది మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇది తిరుపతి నుంచే వచ్చింది. మురళీధర్ గారు వారు విజయనగరం మ్యూజిక్ కాలేజీలో చదువుకున్నారు. ద్వారం శ్రీనివాసరావు గారి దగ్గర గురువు గారు. అలాగే కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చారు. వారి దగ్గర కొన్ని వందల మంది శిష్యులు నేర్చుకుంటున్నారు. ఆయన కీబోర్డ్ నేర్పుతారు, వైలిన్ నేర్పుతారు, మృదంగం నేర్పుతారు. సో నటరాజస్వామి ఈరోజు ఇక్కడ రావాలన్న ఉద్దేశం. మైక్ పట్టుకొని ఏదో చెప్పాలని కాదండి. ఇది పెద్దవాళ్ళు. మన తరం పోతే హరికథ ఎవరికి తెలియదు. మన తరం తర్వాత ఎవరికి హరికథ తెలియదు. ఇక వీరు తబలా మీద శివరామకృష్ణ గారు నాకు చాలా ఇష్టమైన. వారు శివతాండవం చూడాలంటే బాలకామేశ్వరరావు గారు త్యాగరాయ గానసభలో వారిద్దరు ఘంటసాల పాటలు వారు పాడుతుంటే మీరు వాయిస్తుంటే మీరు విన్నారు. నేను చాలా సభలకి నేను వెళ్ళున్నాను కాబట్టి త్యాగరాయ గానసభకి నేను గెస్ట్గా వెళ్ళున్నాను. నేను అక్కడ హోస్ట్ చేస్తున్నాను. కొన్ని వందల ప్రోగ్రామ్స్ నేను చూస్తున్నాను. వారు నాకు బాగా తెలియదు. మొన్ననే జస్ట్ 15 రోజుల క్రితం వారు శివరామకృష్ణ గారు వారు కూడా ఆ వృత్తిరీత్యా లెక్చరర్ గారు, ప్రవృత్తి రీత్యా వారు మృదంగిస్తారు. అందుకనే సో మీలాంటి మహోన్నతమైన ముగ్గురు వ్యక్తులు ఉన్న సభలో ధన్యవాదాలు. ఈ కళ గురించి తెలిసిన వాళ్ళగా నేను చెప్పేది, మాకు ఉన్నారు మా వాళ్ళు చాలా మంది, కర్ర వాళ్ళు వీళ్ళు. సో ఈ సభలో అయ్యా ఇంత మధ్యలో నేను రాను. వారిద్దరు మా తల్లిదండ్రులు వారి జ్ఞాపకార్థం ఈ రోజు ఈ కార్యక్రమం జరపాలనేది పెద్దలందరినీ రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తెచ్చుకున్నాను. మీరు ఇంకా ఇలా 2 గంటలు మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నారు. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే గజాననమగణేశం అనేకదం తం భక్తానాం ఏకదం తం ఉపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే. నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో
హరికథ హరికథలో ఏముంటుంది? ఓ 4 మంచి పాటలు, ఓ 4 మంచి మాటలు అంతేనా? మంచి మాటలు చెప్పేవాళ్ళు కరువైపోయారు. హరికథ అంతరించిపోతుంది. అయినా కూడా ఈ కళల మీద ఒక అభిమానాన్ని పెట్టుకొని, ఒక గౌరవాన్ని పెట్టుకొని ఇంకా చెప్పించాలి, హరికథను బతికించాలని మా మూర్తి గారు, శర్మ గారు మూర్తి గారు చాలా చోట్ల హరికథలు అంతరించిపోవడానికి ఆ సీరియల్ గొప్ప కారణం. కరెక్ట్గా 7 ఇప్పుడే మొదలవుతుంది మనసులో. ఎందుకంటే మన ఏదో మనుషులు స్థిరంగా తెలుస్తుంది. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మనకి ఏ సౌకర్యాలు లేవండి. ఇట్లాంటి విల్లాలు, అపార్ట్మెంట్లు, ఇళ్ళు, కరెంట్లు ఇవన్నీ ఏం లేవండి. మనిషిగా మనం పుట్టినప్పుడు భగవంతుడు ఏం ఆలోచిస్తారంటే మనం అందరం ఎలా బాగుపడాలి అని ఆ క్షేత్రానికి ఉత్తరదిక్కుగా ఉన్న కడప జిల్లాలో రాజంపేట తాలూకాకు 5 మైళ్ళ దూరంలో గ్రామంలో అక్కడే ఎందుకు పుట్టాడు అంటే ఆ గ్రామంలో వేరే విధంగా ఆరంభం ఉండేవారు, నియమం ధరిస్తులు ఉండేవారు. ఇంటి కూడా ఎవరైనా వచ్చి అమ్మా పెట్టమ్మా వెళ్ళవయ్యా అనేవాడు లేదు. ఇక్కడ మనకు అవకాశం లేదు. వచ్చి చేయడానికి వాడికి ఎంత కష్టం వచ్చిందో కదా. మనం నామా ఇట్లా పెట్టుకున్నా ఇట్లా పెట్టని జన్మ వృద్ధాన్ని వారికి బాగా తెలిసేమో. అన్నాట్లో వచ్చిన 10 మందికి భోజనం పెట్టంటే ఎవరు కూడా ఆ గ్రామంలో భోజేసేవాడు కాదు. అలాంటి పరమ పవిత్రమైన ఆ కాళబాక గ్రామంలో ఎక్కువగా
బ్రాహ్మణ వంశానికి చెందిన నారాయణుడు ఒక కొండ మీద నిద్ర చేసేటట్టుగా ప్లాన్ చేసుకుంటాం. కొండ మీద నిద్ర చేస్తే మనం పొందే ఆ దివ్యమైనటువంటి అనుభూతి వేరే. ఈ నారాయణేశ్వరుడు లక్కమ్మ గారు నిద్ర చేస్తున్నారంట. ఒక వింత జరిగిందండి ఆ తిరుమల కొండ మీద. ఏం జరిగింది? ఆ వెంకటేశ్వర స్వామి ఈ దంపతులు ఇద్దరికి ఒకేసారి స్వప్నంలో కనబడి ఒకేసారి ఎందుకయ్యా బాధపడతావు? మీ వంశ ప్రతిష్టలు దిగ్దిగంతాలకు వ్యాపింపచేసే కుమారుడు త్వరలో నా ఆయుధమైన నందగాంతో జన్మిస్తాడయ్యా అని అంతర్ధానం. అదే సమయంలో లక్కమ్మ కనిపించాట. లక్కమ్మ బాధపడదండి, సంతానం కలుగుతుందమ్మా, నీ కడుపు పంట పండుతుందమ్మా అని వెంకటేశ్వర స్వామి అదృష్టమైపోయాడు. ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి కనిపించి చెప్పాడో ఇవాళ నిజం పట్టిందంటే ఒకేసారి అనుకున్నాను. ఏమండి ఏమండి వెంకటేశ్వర స్వామి కళ్ళలో కనిపించాడండి అంటే ఆయన నాకు కూడా కనిపించాడు లక్కమ్మ, కనిపించడానికి సంతానం కలుగుతుందని చెప్పాడండి, నాకు కూడా అదే మాట చెప్పాడు లక్కమ్మ అని పట్టరాని ఆనందంతో తాళపాక చేరుకున్నారండి. వాళ్ళకి వెంకటేశ్వర స్వామి కళలో కనిపించినప్పుడు సమయం ఏంటో తెలుసా అండి? తెల్లవారుజామున 4:30 గంటలు బ్రాహ్మీ ముహూర్తము అంటారు. మనం కనే పగటి కళలు చాలా ఉంటాయి, అవి నెరవేరుతాయో నాకు తెలియదు, కానీ తెల్లవారుజామున నీకు ఏదైనా కళ వస్తుంది. శాంతమైన వాతావరణం, దేవతలు నడయాడే సమయం, ఆ తెల్లవారుజాములో 4:30 లేచి మనం స్నానం చేస్తే, అప్పుడు స్నానం చేస్తే ఈ 60-70 ఏళ్ళు బతికే వాళ్ళు 120 ఏళ్ళు బతుకుతామంటండి. నాకేమో ఒక యోగి చెప్తాడు 41 ఏళ్ల కింద నాకు చెప్తే అప్పటి నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అమ్మా. ఎందుకంటే నాకు 72 ఏళ్ళు వచ్చినా ఇంకా అక్కడే చెప్తున్నానంటే స్వామి దయ కదా. తెల్లవారు స్నానం చేస్తే ఎందుకు ఆరోగ్యం ఉంటుందంటే ఆరోగ్యం భాస్కరాలు వచ్చేదని, ఆ సూర్యకిరణ ప్రభావం నీళ్ల మీద ఉండి సూర్యుడు మనకు కనిపించదు ఆ సమయంలో, కానీ ఆ కిరణ ప్రభావం ఉండి మనం 65 ఏళ్ళు బతుకాం, 105 ఏళ్ళు బతుకుతాం. ఇంకే రాజీవక్షుని వరవశమున సర్వతల ఏకోని జగత్తుని మహిమను చేగలిగే మోహితరి సర్వధారి వైశాఖ విశాఖం సర్వజగత్పతి భక్తులను తనయు సాధు తెలుసుకుని తనను జగతులు తనయున కరుణ వైజయం జలజనామను జగమని నిడదున నాకు నవమాసాలు నిండుతున్నాయి. సర్వధారణామ సంవత్సరం వైశాఖ మాసం విశాఖ నక్షత్రంతో కూడిన నిండు పూర్ణిమటండి. క్రీస్తు శకం 1408లో జరిగింది. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? 2024లో ఉన్నాం. దాదాపు 615 సంవత్సరాలు దాటింది. మనం అప్పుడు పుట్టలేదు కదా, కానీ అప్పటి చరిత్రను మనం కంటి ముందర జరిగినట్టు తెలుసుకునే భాగ్యం మనకు. ఆ రోజున నిండు పూర్ణిమ రోజున నవమాసాలు నిండాయి, లక్కమామ ముప్పులు పడుతున్నది, ఇంకా ఇప్పుడో అప్పుడో బిడ్డలు కనబోతుంది. ఆ సమయంలో వైకుంఠంలో పెద్ద సభ జరిగిందట. ఆ శ్రీమన్నారాయణమూర్తి 3 కోటి దేవతలను అలా కొలువుతీర్చి, దేవతలారా ఇదిగో నా ఆయుధమైన నందకాన్ని భూలోకానికి పంపిస్తున్నా. ఈ నందక ఖడ్గ ప్రభావంతో ఒక సంకీర్తన ఆచార్యుడు జన్మించబోతున్నాడని స్వామివారి ఆయుధం నందక ఖడ్గాన్ని వైకుంఠం నుంచి మన భూలోకానికి వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆ నందకాంశంతో అన్నమయ్య తెప్పించాడు. ఆ నందక ఖడ్గ మన భూలోకానికి వస్తున్నదట. సహస్ర ప్రభలు జరుగుతూ ఎలా వస్తుందంటే లక్కమామ గర్భంలో ఆ నందక ప్రవేశం జరగగానే ఆ శుభ ముహూర్తాల లక్కమామ 12 మగబిడ్డలు ప్రసవించిందటండి. 7 మగలవాడ వెంకటరమణ గోవింద. భూమి మీద పడగానే భూమి తల్లి కూడా పులకించిపోయిందట. ఎన్నాళ్ళకి ఒక మహానుభావుడు నా గర్భాన్ని జన్మించినాడని పెద్దల ఆజ్ఞ ప్రకారం పిల్లవాడికి అన్నమయ్య అని పేరు పెట్టారు. పిల్లవాడి ముఖంలో బ్రహ్మ తేజస్సు జగద్భగాయమానంగా
వెలిగిపోతున్నదట. తల్లిదండ్రుల ఆనందానికి అవసరం లేకుండా ఉన్నాయి. అన్నమయ్య అని పేరు పెట్టారు. ఏదో మనకు కొత్తగా ఉంది కదా పేరు. సినిమా వచ్చినాక బాగా తెలిసిపోయింది. ఈ సినిమా వచ్చిన తర్వాత క్లాస్ లోపల అన్నమయ్య అంటే ఎప్పుడు చెప్తున్నవాడు కదా. ఎగ్జామ్ వచ్చాడు, అన్నమయ్య ఎవర్రా? నాగార్జున. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆద్యంత రహితుడు, 14 లోకాలను పరిపాలించే చక్రవర్తి ఆ శ్రీమన్నారాయణుడు. ఆయనే వేదంలో మనకి ఏం చెప్తున్నారంటే అహమన్నమహమన్నమహమన్నాదో అహమన్నాదగా. అన్నం పరబ్రహ్మ స్వరూపం మనకు వేదాలు చెప్తున్నాయి. భగవంతుడు ఎలా ఉంటాడంటే అన్నం రూపంలో ఉంటాడు. మనకి ఎలా కనిపిస్తాడు? అన్నంలాగా కనిపిస్తాడు. కానీ పరమాత్మ స్వరూపంగా అన్నం మనం చేతిలోకి తీసుకోగానే అలా కళ్ళ కట్టుకొని తింటున్నాం. తినడం వరకే మన పని. తర్వాత లోపల ఏం జరుగుతుందో మనకెందుకు పరమాత్ముడు మన ఈ మనిషిలో ఉంటాడని చెప్తారు కదా. ఎక్కడ ఉంటాడంటే మన కడుపులో ఉన్నటువంటి ఒక జీర్ణకోశం ఉన్నాడు. జీర్ణకోశం మనం తిన్న అన్నం దాంట్లో పోతుంది. దానికి అన్నమయ్య కోశము అని పేరు. అందులోకి అన్నం పోతుంది. అక్కడ పరమాత్ముడు ఉంటాడటండి. ఎట్లా ఉంటాడు? చెక్కు చక్రాల నామాలు పట్టుకుని ఉంటాడా? జఠరాగ్ని రూపంలో ఉంటాడు. అగ్ని జఠరాగ్ని. మనం తిన్న అన్నం అక్కడ ఉడుకుతోంది, శుద్ధత రక్తంగా మారుతోంది. మన శరీరంలో వివిధ భాగాలకు వెళ్ళి మనం ఆరోగ్యంగా ఉండేటట్టు చూస్తున్నాడు పరమాత్మ లోపలికి. ఇక్కడ మనం చూస్తున్న అడిగ తగ్గుతున్నాం అంటే మన శక్తి. స్వామి దయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆయన తలుచుకోకపోతే ఏది కాదండి. మనం తలుచుకుంటే అయ్యేది లేదు. ఆయన తలుచుకోకపోతే కాని. ఈ మధ్యన చూస్తున్నాం, బాగానే ఉంటున్నాం, ఆరోగ్యంగానే ఉంటున్నాం. అన్నం కలుపుతున్నాడు. అన్నం తినే యోగం కూడా వాడలేదు. బయట మనం వస్తుంటాం, ఎంత స్పీడు! ఈ నైట్లో వెళ్ళేటప్పుడు 100 కిలోమీటర్ల స్పీడ్లో కూడా పోతుంటాం. మనకు డ్రైవింగ్ బాగానే వచ్చు, నాకు డ్రైవింగ్ బాగా వచ్చు అంటే లాభం లేదండి. పరమాత్మను ఏం కోరుకోవాలంటే, స్వామి ఎదురుగా వచ్చేవాడికి డ్రైవింగ్ బాగా, వెనక నుంచి వచ్చేవాడికి డ్రైవింగ్ బాగా, వాడి వెనక నుంచి వచ్చి గుద్దేస్తాడు. మన వల్ల ఏం లేదండి. అంత స్వామి దయ. పెద్దల ఆజ్ఞ ప్రకారం పిల్లవాడికి అన్నమయ్య పేరు పెట్టారు. తిరిగి పెద్దవాళ్ళు వస్తున్నారమ్మా, ముద్దు ముద్దు మాటలు వస్తున్నాయి. తప్పటికి వెళ్తుంటే లక్కమ్మ చాలా చాలా బాగా పెరుగుతున్నది. ఎత్తలైన వెళ్తుంది కదమ్మా. ఎంత ముద్దుగా ఉందంటే అలా ఇంత ముద్దుగా ముద్దు పెట్టుకుంటుంది. ముద్దు ముద్దు మాటలు వస్తున్నాయమ్మా. చిన్న బిడ్డ నవ్వుతున్నాడు. రామమ్మ చిన్న బిడ్డ కదా, మనకి ఏ అర్థం కానీ నవ్వుతున్నాడు. అంటే మళ్ళీ అన్నా రామ మళ్ళీ చెప్తానండి. చిన్నప్పుడు నేర్పిస్తుంటే వాళ్ళు విని 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 ఇప్పటికీ వాడికి ఏమంటమైందో లామ అన్నట్టు. లామ కానీ చిన్న బిడ్డ కదా, లామ కదా రామ మళ్ళీ చెప్తే బాగా విని కృష్ణ అని చెప్తే వాడు కృష్ణ అన్నాడు. కృష్ణ కాదమ్మా, కృష్ణ బాగా విని నారాయణ మాధవ అచ్యుత అనంత మురారి శ్రీనివాస వెంకటేశ గోవింద అని ఆ స్వామివారి యొక్క నామాలను, స్వామివారి యొక్క లీలలను, స్వామివారి యొక్క వైభవాన్ని అలా ఒప్పుకాలతో రంగరించి అలా భక్తిగా పంచుకుంటే అన్నమయ్య ఆ భక్తి తత్వంతో ఉపయోగిస్తున్నాడు. తల్లిదండ్రులు పిల్లలకు నేర్పుకోవాల్సిన మాది వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లాలో కోవటిపల్లి మనకు ఊరు. అక్కడ భార్య భర్తలు మహాపతివ్రతని ఆ పేరు వాళ్ళకి వాళ్ళకప్పుడుకుంటారు. వాళ్ళకి లేకపోతే వాడు మాట్లాడుతున్నాడు. వాడు మాట్లాడుతుంటే తల్లికి సంతోషం. వాళ్ళ నాన్నగారు వినాలి, ఇవ్వండి వాళ్ళ బుద్ధి కంటే ఎంత బాగా మాట్లాడుతుంటాడు అని ఈమె చిన్నప్పుడు
రుచికన్నా మీ నాన్న వచ్చాడమ్మా, మీ నాన్నను తంట ఎంత ముక్తిగా అంటున్నాడు. అప్పుడు అనుకుంటాడు కొంచెం పెరిగి పెద్దయ్యాక ఓడే ఎక్కడుంటాడు ఆయన గుడికెళ్ళరా బడికెళ్ళరా పెద్దలకు నమస్కారం చేయాలి. ఏ ఊరి చిలక కాపాడుతారు మొక్క వంగని మానవి సంవత్సరాల వయసులో పాఠశాల చేయించారు. అక్షరాభ్యాసం ఉపనయనం కాబట్టి బ్రాహ్మణ పిల్లవాడు కాబట్టి ఉపనయనం అక్షరాభ్యాసం చేసి పాఠశాలలో చేయించారు. అన్నమయ్య ఏక సంతాగ్రాహి గురువు ఒకసారి చెప్తే అలాగే ఆ లోపల కంప్యూటర్లో రికార్డ్ అయినట్టు రికార్డ్ అవుతుంది. ఒక్కసారి చెప్తే మర్చిపోవట్లేదు. పాఠాలు జరుగుతున్నాయి, వేదం మొదలైంది. అయినా వేదం ప్రారంభం చేస్తున్నాం, జాగ్రత్తగా వినండి. అలాగే గురువు 5 సంవత్సరాల పిల్లవాడు మూర్తి భవించిన విగ్రహంగా గురువు గారు నిలబడుతున్నారు. గురువు గారు వేదం ప్రారంభం చేశారు. ఆయన పురుష సూక్తం చెప్తున్నాను, జాగ్రత్తగా భూమి పురుష సూక్తం అయిపోయింది. అన్నమయ్య చెప్తున్నాడు, గురువు గారు చెప్తారు. ఆయన పురుష సూక్తం అయిపోయింది. ఏదో ఒకసారి చెప్పు, ఇప్పుడేనా ఒకసారి చెప్పాలని వస్తుందండి. ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసామని ప్రాక్టీస్ ఇవన్నీ ఏమి లేవు. ఒకేసారి నేను అన్నమయ్య గురువు గారు చెప్పుకోనగానే భూమి ఒక్కసారి చెప్తే మర్చిపోవడం లేదండి. 5 సంవత్సరాల పిల్లవాడు నేర్పిస్తే ఒక 3 సంవత్సరాల కాలంలో సమస్త శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, సకల వేద సారాన్ని 8 ఏళ్ళు వచ్చేసరికి గురువు తెలుసుకున్నారంటే ఇవి మనం చెప్పుతూ వచ్చింది. 8 ఏళ్లకే విద్యతో పాటుగా అన్నమయ్యలో భక్తి కూడా పెరుగుతూ వస్తున్నది. ఒక్క క్షణం కూడా భగవంతుని నామస్మరణ వదిలి ఉండేవాడు. అలా బడి వెళ్ళగానే గుడికి వచ్చేవాడు. కాలపాకలో చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉంది. అది ఎప్పుడో జనమే చేయి ప్రతిష్ఠించిన విగ్రహం చెన్నకేశ్వర స్వామి. ఈ అన్నమయ్య గుడికి వచ్చేవాడు. వీళ్ళు ఒక్కడే చెన్నకేశ్వర స్వామి చెన్నకేశ్వర అసలు నన్ను ఎందుకు గుర్తించేవాడా? 8 ఏళ్ళ పిల్లవాడమ్మా చెన్నకేశ్వర. నాకు అప్పుడే 8 ఏళ్ళు గడిచిపోయినాయి. చెన్నకేశ్వర దేవుడితో మాట్లాడుతున్నాడండి. 8 ఏళ్ళ పెద్దగా చెప్తున్నాడు. నాకు 72 ఏళ్ళు వచ్చాయి. మన ప్రయోజనమా? వయసు పెరగడం ప్రధానం కాదు, బుద్ధి పెరగాలి. 8 ఏళ్లకే ఆ పిల్లవాడిలో వైరాగ్యం చేసుకుంది చెన్నకేశ్వర. అసలు నన్ను ఎందుకు గుర్తించేవాడు? నా జన్మకు కారణం ఏంటి చెన్నకేశవ? నాకంతా అగమ్యగోచరంగా ఉంది చెన్నకేశవ అని ఏదో దేవుడితో మాట్లాడుతున్నాడండి. ఆ సమయంలో ఏదైతే నారాయణ తీసుకుని అక్రమం వచ్చారు. ఎందుకు గుర్తించావు? నాకంతా ఏదో అగమ్యగోచరం. ఆయనకు భయం అనిపించింది. ఏమండి పిల్లవాడు చూసుకోవాలి, భయం వేసుకోకండి, ఒక్కడే మాట్లాడుకుంటున్నాడండి అంటే పెద్దలు ఏం చెప్పారంటే ఏం లేదండి, భక్తి ముదిరితే పిచ్చి అవుతుంది. వాడు ఏదైనా పనిలో పెట్టండి, వాడే పనిలో పెట్టండి, ఇవన్నీ మర్చిపోతా అంటే ఈ నారాయణుడు అన్నమయ్య బాగుపడాలని చదివి గొడవలించి నాయన అన్నమయ్య మన పక్కన ఉన్న అడవికి వెళ్ళి మనకి ఇంత పశువులు కావాల్సిన గడ్డి వస్తున్నప్పుడు
అలాగే మనకు ఇంత దర్భకొస్తులకు అని ఏదో పనిలో పెట్టాలని గొడవలు ఇస్తే అలాగే నాన్నగారని తండ్రి గారికి గొడవలు తీసుకొని కాళ్ళకు అన్నమయ్య పుట్టిన దగ్గర నుంచి అసలు ఏంటనేది ఇప్పుడు అసలు కథ ఇక్కడికి కథ ప్రారంభం. ఇక్కడికి ఒక గంట ఎంత ఇస్తారు టైం? 7:30. అడవికి వచ్చాడండి పిల్లవాడు. అసలు వాతావరణము జన్మలో అట్లాంటి ప్రశాంతమైన వాతావరణం గాలి వీసుకుంటే అమ్మా అడవి కదా, ఆ కొండగాలి వీసుకుంటే కొండగాలి ఓంకారం వీసుకుంటుంది. ఎలా వీసుకుంది గాలి? వ్యక్తమైన ఆనందం కలుగుతుందమ్మా. ఆ చెట్టు మీద ఎక్కడో అడవిలో కోయిల అని కూర్చున్నది. ఇక్కడ మనకి అవకాశం ఉందా? కోయిల కూత వినపడుతుందా? అది ఎవరి కోసం కాదండి, మన కోసమే. అక్కడ ఒంటరిగా ఉంటుందని మనకి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తాడని మెల్లగా చెట్టు మీద పచ్చగా అవ్వదండి. మొదలది మొట్టమొదలు మనం ఎవరైనా మేము చిన్నప్పుడు మేము ఆడుకునేవాళ్ళం. కోయిల కూర్చున్న మేమని ఆహ్లాదకరమైన అద్భుతమైన అనుభూతి కలుగుతున్నది. ఆ చెట్ల మీద పక్షులన్నీ కూడా అది వెంట చెప్పాలి చేస్తుంటే ఏదో దివ్యమైన అనుభూతి కలుగుతున్నది. పిల్లవాడి అందంగా చేసుకున్న ఆ అన్నమయ్య హృదయ అంతరంగా వచ్చి ఓ తొలి తెలుగు సంకీర్తన, అంతవరకు సంకీర్తన లేదండి. నామమే మనల్ని ఆ నామమే చివరి వరకు మన వెంట ఉంటుందండి. ఆ నామమే మన పిల్లా బాబుల క్షేమాన్ని దగ్గర ఉండి చూసుకుంటున్నాము. ఆ నామమే మనకు సకల సంపదలు కలగజేస్తుంది. అని నమ్మండి. గోవింద గోవింద అనండి అనండి అని నేను ఎంత చెప్పినా ఒక ఆయన లేచి నాన్నగారు గోవిందాన్ని డబ్బులు వస్తాయా? వస్తాయి నాయన, ఆ మాట నమ్ము. ఎంతో మంది మహానుభావులు పుట్టిన భారతదేశం, ఎంతో మంది భక్తులు పుట్టిన దేశం, ప్రపంచానికి ఆదర్శవంతమైన దేశం. గోవింద అంటే డబ్బులు వస్తాయి నా, ఎట్లా వస్తాయి, ఎట్లా చెప్పాలో తెలియలేదు. అది
సాఫ్ట్వేర్ అయినా గోవింద నామం అనేది సాఫ్ట్వేర్ కనబడుతుంది. తీసుకోండి కొంచెం అవసరం పెట్టింది. ఆ కొండ మీద ఒక చెట్టు నీళ్ళ లోపల పచ్చటి గడ్డి లోపల ఒక చిన్న బండ, కొండ మీద బండ కాకుంటే ఒక చిన్న బండ. ఆ బండ ఏమంటే నేను తల కింద పెట్టుకునే దిండు సైడ్లో ఉంటుంది. దిండు సైడ్లో తీసుకుని ఎత్తిన పెట్టుకున్నాను నిజంగా. ఆ సమయంలో కొండగాలి వీసుకున్న తత్వం ఎలా ఉన్నదంటే మెదకుంటూ పర్వముల దొరికిన రక్తముల వేగవత్తు గంగవరు కమ్మలాగము మృదుఘాత పరీత శిలాతలముపై ముమ్మరమైన లేజమట మోమున కాలువలు కట్టి పాదములను తీయకయే తాశయనించే క్రమముడెక్కును కాసేపు పడుకుందాం అనుకున్నాడమ్మా. ఆ వెదురు పొదలు ఉన్నాయటండి కొండ మీద. వెదురు పొదలు కొండంతా ఉన్నాయి, ఎక్కడెక్కడ కూడా పొదలు. అయితే పక్షులు వాటి గూడాలు కట్టుకుంటాయండి. ఈ వెదురు గడ మధ్యలో ఖాళీ ఉంటుందండి, మొత్తం నిండుగా ఉండదు, మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది. ఆ పక్షికి దేవుడు ఎట్టా చెప్పాడో దాన్ని ఎంత తెలివో, ఇది వెళ్ళి ఆ వెదురుగడ మధ్యలో కూర్చొని ముక్కుతో అది కొట్టి రంధ్రం చేసి తన బిడ్డను దాంట్లో పెట్టుకుంటుంది, తన సంసారం దాంట్లో తీసుకుంటుంది. ఒకటి కాదండి, ఇలా లక్షల పక్షులన్నీ కూడా ఆ వెదురుగడలకు ఎక్కడెక్కడో అన్నింటిలో అక్కడ నివసిస్తున్నాయి. ఈ మధ్య నేను నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో ఒక దృశ్యం చూశానండి. పక్షులు ఎంత తెలివంటే వాటికి ఉన్నంత తెలివి మనకు ఉందో లేదండి, నేను అనుకోదు. అది ఇల్లు కట్టుకుంటుందండి. ఇల్లు మామూలుగా పక్షులు ఇల్లు కట్టుకుంటూనే మనం చూస్తున్నాం. ఇలా ఒక గూడు కట్టుకుంటుంది. వర్షం వస్తే తన బిడ్డలను తడుస్తున్నారు లోపల. అప్పుడు కట్టుకున్న దాని తెలివి. ఈ మధ్యన కొంచెం తెలివి బాగా పెరిగింది కదా, మనకు పెరిగిందంటే దానికి కూడా తెలివి పెరిగి తన బిడ్డ తడవకుండా ఎలా ఉండాలని బాగా గూడు అల్లుకున్నదండి. ఆ రంధ్రానికి ఏం చేసింది, పైకి ఒక డోర్ చేసిందండి. డోర్ చేసి అలా వేసింది. లోపలికి పోగానే ఇట్లా లేపుతుంది అది డోరు. లోపలికి పోగానే తక్కువ మూసుకుంటుంది, వర్షం పడితే కురవకుండా. చాలా సంతోషం అనిపించింది. అట్లా పక్షులన్నీ నివసిస్తుంటే, ఆ పక్షులు పిల్లలు అట్లా కొండగాలి వీస్తుంటే, ఆ వెదురు గడల రంధ్రాల్లోంచి పిల్లగాలి వస్తుంటే కృష్ణుడు పిల్లలు కూడా వాయించినట్టుగా అనిపిస్తే ఆనందంగా అందమైన నిద్రపోతున్నాడు. ఇక్కడ నిద్రపోతున్నాడు. కొండ మీద స్వామి వారికి ప్రసాదాలు నైవేద్యాలు ఆరగింపు చేస్తున్నారు. అదే సమయం ఏవే ప్రసాదాలు పెడతారో కొండ మీద చూద్దామా. పులిహోరలు, మలహోరలు, చక్కెర పొంగళ్ళు, పోలీలు, పలురులను నోరూరగా చేసడు భక్షంబులు పచ్చళ్ళు. పులిహోరలు, మలహోరలు, చక్కెర పొంగళ్ళు, పోలీలు, పలురులను నోరూరగా చేసడు భక్షంబులు పచ్చళ్ళు. మధురములై నీరు తరించడు అది నటములప్పములు. ఇది మీరిన లడ్డు వడలు మింగడ మెరిపిన లడ్డోదనములు. పులిహోరలు, మలహోరలు, చక్కెర పొంగళ్ళు, పోలీలు. ఈ దర్బార్ ఆ కొండలో వెంచేసి ఉన్న కోనేటి రాండి,
అమ్మా ఇప్పటికి టైం అయిపోయింది సార్ 8 కనకట్టి ఉందా మనకి పర్వాలేదు బాగుంది చెప్పండి. అసలు పిల్లలు తినాలి ఆయన ముందుకు రా ఆయన అమ్మ ఆనందంగా మోకాళ్ళ కొండ దగ్గరికి చేరుకున్నాడు. అది చివరి కొండ, మోకాళ్ళ కొండ అని ఒక కొండ. అక్కడికి వెళ్తే మోకాళ్ళ పర్వతం అంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ కొంచెము మోకాళ్ళు కొంచెం ఎత్తి పెట్టాలండి, అంతే మోకాళ్ళ కొండ అంటారు. హలో, అంతేకాకుండా ఆదిశంకరాచార్యుల వారు, రామానుజీ వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు కాళ్ళతో నడిచి వెళ్ళేవాళ్ళు కాదట. మా కొండ మీద మోకాళ్ళ మీద వెళ్ళేవాళ్ళు కాదు. ఈ కాళ్ళ ఇట్లా వెనక్కి కట్టేసుకొని మనం తొక్కుతూ వెళ్ళకూడదు. అంత పవిత్రంగా ఉండేది కాబట్టి మోకాళ్ళ కొండ అని కూడా అంటారు. అక్కడికి వెళ్ళగానే అన్నమయ్య కొంచెం అలసట అనిపించింది. కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాను. అందరికి ప్రశ్న వేస్తున్నానమ్మా, మొదలు చెప్పాను కదా, ఎవరు చెప్తారు? అన్నమయ్య భోంచేసి ఎన్ని రోజులైంది? 10 రోజులు. అంటే మామూలు మన మైండ్ అట్లా ఉపయోగిస్తూ తెలుసుకుంటాం. తిరుపతి వెళ్ళడానికి 10 రోజులు అన్నాం కదా, 10 రోజులు అయిందమ్మా. మంచిది తాగా, నేను మాత్రం తాగాను. శిల్పి ఎవరో ఎంత అద్భుతంగా చెప్పాడండి, పాదాలు అనిపిస్తుంది. కానీ అన్నమయ్య వెళ్ళి ఆ పాదాలను దర్శనం చేసుకున్నప్పుడు మామూలుగా రాళ్లతో చెప్పిన పాదాలలాగా కనపడట్లేదు. సాక్షాత్తు స్వామివారి పాదాలు అక్కడ దర్శనమిస్తున్నాయమ్మా. ఎప్పుడో తిరుమల నంది అనే మహానుభావుడికి ప్రత్యక్షమైన స్వామివారి పాదాలకు అన్నమయ్య అక్కడ సాక్షాంగపడి ఆ పాదాలను తన కన్నీటితో కలుగుతూ ఎన్నాళ్ళకెన్నాళ్ళకు నీ దివ్య పాదాలను సందర్శన భాగ్యం పాదాలతో సందర్శించబడుతున్నారు. అని కన్నీటితో పాదాలు కడుతున్నారు కమ్మా. వెనకొచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, నాయన ఇంకా చాలా దూరం పోవాలి, మీరు వెళ్ళండి అయ్యా, స్వామి పాదాల దగ్గర కాసేపు కూర్చొని వస్తారు. వాళ్ళు ముందరికి వెళ్ళిపోయారు. అన్నమయ్య అక్కడ ఉన్న విశేషాలన్నీ చూసుకుంటూ నెలనెల్లగా కొండనెక్కిపోతుంటే మధ్యలో ఒక పెద్ద యంత్రం ఉన్నదమ్మా. వెంకటేశ్వర స్వామి భక్తులకు ఇబ్బంది కలగకుండా, ఒళ్ళు నొప్పులు రాకుండా ఒక యంత్రం పెట్టాడు. మీరు ఎప్పుడైనా చూసారా? తిరుమల కొండ కాలి నడకతో ఎక్కిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఇంకా చాలామంది వెళ్ళాలి అమ్మా. వీలున్నప్పుడే మన శరీరంలో శక్తి ఉడికిపోకముందే ఒకసారి తిరుమల కొండకు నడిచి వస్తాము. ఆ దివ్యమైన అనుభూతిని మీరు
ఉందండి. మీకు కొంచెం ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు ఉన్నా పర్వాలేదు, మెల్లగా వెళ్తే మధ్యలో తలయేరు గుండు అని ఒక పెద్ద యంత్రం ఉన్నదమ్మా, పెద్ద బండ. ఆ బండ మీద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆ బండ శక్తి ఏంటంటే కొండనెక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఆ బండని ఇట్లా ముట్టుకుంటే అంత దూరం పైకి ఎక్కినా 22 కిలోమీటర్ల పైకి ఎక్కినా కూడా మనకు మోకాళ్ళు పిల్లలు గోవింద 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 అని మూటలు వేసుకొని కష్టపడి ఎక్కుతూనే ఉంటారు. లక్షల కోట్ల మంది ముట్టుకొని ఆ బండకు పెద్ద పెద్ద గుంతలు పడిపోయినాయమ్మా. బండకు మీరు చూసారా? మీ జన్మం ధన్యం. ముట్టుకున్నారా? అందుకే ఆనందంగా ఉన్నారు. లేవమ్మా, ఎన్నిసార్లు ఆ కొండ ముట్టుకుంటే ఆ అనుభూతి వేరండి. అన్నమయ్య కూడా ఆ బండకు ముట్టుకొని మహదానంద పడుతూ కొండెక్కాడు. నేను 7 కొండల వాడు కదా అని ఇక కొండ మీద కొండ మీద ఎంతెంత ఎక్కాలో అనుకున్నా. నేను 1978లో తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు వాడు నాకు స్టైఫండ్ ఇచ్చి హరికథ నేర్పించినప్పుడమ్మా 1978 ఒకరోజు స్వామివారి దర్శనానికి వెళ్దామని వెళ్ళాను. 7 కొండలు కదా అని ఎక్కితే గాలి గోపురం అంటారు, మనకు కనిపించే శంకు చక్రాలు. ఇప్పుడు మొట్టమొదటి కొండ గాలి గోపురం దగ్గర జరుగుతుంటే ఇంకా ఎక్కాలనుకున్నా. అక్కడికి ఎక్కిన తర్వాత ఇంకా ఎక్కేది లేదండి. కొండ మీద కొండ లేదు, కొండ పక్కన కొండ, పక్కన కొండ. ఒక కొండ ఎక్కితే చాలు ఆనందంగా మనం ఇక్కడి నుంచి కొంత దూరం ఎక్కడికి మనకు వచ్చిన ప్లేస్ ఏంటి సార్? మియాపూర్. దానికి కొంచెం ముందుకు నడిచిపోయినట్టే కొండ మీదనే. అట్లా ఆనందంగా నడిచిపోతూ కొండలలో నెలకొన్న కొండలంతా కొండను వారేస్తారు. ఆ కొండను తోమే పని లేదు. అంటే మన ఇంట్లో గిన్నెలైతే మనం 10 మనుషులు మనము తోముకుంటాం కదా, ఆ తోమేది లేదు ఆయనకి. తోమని పయ్యాలవాడు అని ఆయనకు ఒక బిరుదండి. అందుకే అన్నమయ్య ఆ ప్రయోగం చేశాడు. తిరుపతి చేరుకున్నాడు. తిరుపతిలో ఒక గోవిందరాజస్వామిని చూసారా? వెంకటేశ్వర స్వామి అన్న. అలా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో కుబేరుడి ద్వారా తీసుకున్న బంగారు కానుకలు కొలిసి కాసులు కొలిసి బంగారు ద్వారా నిద్ర కింద పెట్టుకుని నిద్రపోతున్నాడు. దర్శనం చేసుకున్నాడు. ఇక్కడ కీర్తనలు ఉన్నాయి కానీ సమయం లేదు, వెళ్ళిపోతున్నాం అందరికి. అయ్యా బస్సులు ఇప్పటికీ అన్ని కీర్తనలు లేదు. అలాగే మేము మెల్లగా కోదండ రామస్వామి ఆలయం ఉన్నాడు. ఈ సందర్భాన్ని బట్టి వస్తుంటాయండి కీర్తనలు. మామూలుగా ఎక్కడ పడితే అక్కడ రావు కదా. కోదండ రామస్వామి ఆ సీతా లక్ష్మణ సమేత ఆంజనేయ సమేతమైనటువంటి రామచంద్రమూర్తి దివ్య విగ్రహాన్ని చూశాడు. ప్రభో రామచంద్ర, ఎన్నాళ్ళకు నీ దివ్య సందర్శన భాగ్యం నాకు లభించింది. దేవదేవం భజే దేవదేవం భజే
పవనసుత హనుమానికి వెంకటరమణ గోవింద. ఆడుతూ పాడుతూ తిరుమల కొండ దగ్గరికి వస్తుంటే అన్నమయ్య కుడికన్ను టక అదురుతున్నది. కుడికన్ను అదురుతున్నది పిల్లవాడికి. ఏం అర్థం కావట్లేదు. అద్దుకుంటున్నాడు, మళ్ళీ అదురుతుంది కుడికన్ను. మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే మగవాళ్ళకి కుడికన్ను అదిరితే ఏదో శుభం జరగబోతుంది అని అర్థం. ఒక సూచన, అది పెద్ద శాస్త్రం. మరి ఆడవాళ్ళకి ఎడమకన్ను అదిరితే ఏదో శుభం జరగబోతుందని అదొక శాస్త్రం అమ్మ. నేను ఇలా హరికథ లోపల చెప్తున్నాను. మగవాళ్ళకి కుడికన్ను అదిరితే మంచిది, ఆడవాళ్ళకి ఎడమకన్ను అదిరితే మంచిది. ఒక ఆయన మధ్యలో దాతగా నాకు 2 కన్ను డాక్టర్ దగ్గరికి ఫస్ట్ అలా వెళ్తుంటే ఆ దూరం నుంచి ఆ 10,000 శేషులు అట్లా పడగ విప్పినట్టుగా తిరుమల కనిపిస్తున్న భక్తులారా, అదిగో కలియుగ వైకుంఠం, నా స్వామి వెంకట విభుడు వెంచేసి ఉన్న పవిత్ర తిరుమల శిఖరాలు దర్శించండి, తరించండి. అదిగో అల్లదిగో అదిగో అల్లదిగో తిరుమల కొండ దగ్గరికి చేరుకున్నాడు. ఆ అలిపిరి ప్రాంతంలో స్వామివారి కార్యమన్నారు. ఈ 200 మధ్య చేరి వాళ్ళందరితో భగవంతుని నామస్మరణ చేస్తూ ఆడుతూ పాడుతూ తిరుపతికి వెళ్తున్నాడు. ఎలాగా గోవిందో గోవింద ఏడుకొండలవాడ గోవింద మాయలిక దివే గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద గోవింద
ఉంటుంది అక్కడ. ఇంకా 2 చరణాలు ఉన్నాయి కదా, దాసుగా ఒకటే చరణం పాడారు. మొత్తం పాడితేనమ్మా అన్నమయ్య రాసిన 32,000 సంకీర్తనలు ఇట్లాంటివి. అందులో మనం 30 పాడుకున్న మనకి తెల్లవారిపోతుంది. కాబట్టి ఆడుతూ పాడుతూ తాళబాగా చేస్తున్నాడు. అని తోమని పళ్ళ్యాలవాడని పేరండి వెంకటేశ్వర స్వామి. ఎందుకు తోమని పళ్ళ్యాలవాడు? అలాగా తిరుపతి వెళ్ళాడండి. తోమని పళ్ళ్యాలవాడు దురిత దూరుడు అంటే ఏంటి? వెంకటేశ్వర స్వామికి ప్రసాదం చేసేది మనలాగా స్టీల్ గిన్నెల్లోనో అట్లాంటి పళ్ళ్యాలలో చేయరండి. ఆయనకి కుక్కర్లు ఉండవు. ఈ మంచినీళ్ళు 10 రోజులైనా మంచినీళ్ళు తాగాలంటే అప్పుడే నాకు గుర్తొస్తుంది. మంచినీళ్ళు తాగాలి. గోవింద గీరాగన కదా అంతే మంచిగా వేడిగా హార్డ్వేర్లా సిగ్నల్ సాఫ్ట్వేర్లా సిగ్నల్ కనపడదు. ఇంకా వాడికి నమ్మకం కలగలేదు. ఇక్కడ ఫ్యాన్ లేవా? ఏసీ ఫ్యాన్ ఉంటుంది కదా, కొన్ని చెట్టు కనిపిస్తుంది కదండి. గాలి ఎక్కడి నుంచి వస్తుందమ్మా? చెట్టు నుంచే కదా. చెట్టు హార్డ్వేర్ కనిపిస్తుంది కానీ గాలి చూపిస్తే కదా. గాలి ఎట్లా ఉంది చెప్పు? చెట్టు హార్డ్వేర్ అయితే గాలి సాఫ్ట్వేర్ చెట్టు నుంచే వస్తుంది కానీ కనపడదురా. మనిషి మనం హార్డ్వేర్ రా కనిపిస్తాము, మనం మనసు సాఫ్ట్వేర్ రా. మనసు ఎప్పుడంటే మనసు చెప్తేనే మనం చెప్తున్నాం. మనిషి మనం హార్డ్వేర్ రా, మన మాట సాఫ్ట్వేర్. మాట ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది, కనపడదు, ఉంటుంది. భగవంతుని విగ్రహం హార్డ్వేర్ రా, మన శక్తి అంతవరకే. భగవంతుని అనంత కోటి నామాలలో ఒక గోవింద అన్న నామం తలుచుకోరా. ఆ నామమే అది సాఫ్ట్వేర్ అయి నీ వెనక ఉండి తప్పకుండా నేను కాపాడుతుందిరా. 7 కొండల వాడ వెంకటరమణ గోవింద. అప్పటికని వాడికి నమ్మకం కలిగి గోవింద అంటే తప్పకుండా భగవంతుని నామం సాఫ్ట్వేర్ కనపడదు కానీ మహాశక్తివంతమైంది. ఆ నామం అనండి, ఆ నామాన్ని మనసారా కలవండి, కొలవండి, పిలవండి, తప్పకుండా కాపాడుతాడు. ఇప్పుడు కాకపోయినా అనగానే గోవింద అనగానే కోటలు వచ్చాయో అమ్మా. ఇప్పుడు అలా అంటూ ఉంటే అప్పుడప్పుడు రోజుకు అలా చేస్తూ ఉంటే వెంటనే కాకుండా ఎప్పుడు పనికి వస్తుందంటే మనకు కష్టం వచ్చినప్పుడు పనికి వస్తుంది. ఆ రోజు నన్ను గోవింద అన్నాడు కదా అని పరమాత్మ మర్చిపోడు, తప్పకుండా ఫలితాన్ని కలగజేస్తాడు. గోవింద అనండి అని ఈ మాటలన్నీ నేను చెప్పట్లేదమ్మా. అన్నమయ్య తన మొట్టమొదటి సంకీర్తనలో గోవింద గోవింద అని కొలువము మనసా లోపల పరమాత్మని తలుచుకోరా. నమ్ము, భగవంతుడు ఎవరో కాదు, నమ్మకమే దేవుడండి. నమ్మకమే పరమాత్ముడు మన వెంట ఉండి రక్షిస్తాడని చెప్పారు. సరే అని అన్నమయ్య ఈ లోకంలో లేడు పాడుతున్నాడో ఏమో, ఆ గొడవలతో గడ్డిపోకుండా పాడుతున్నాడు. చిటికనే తెగిందమ్మా, ఈ లోకంలో లేడు. అప్పుడు లోకంలోకి వచ్చాడు, రక్తం కారుతుంది.
ఈ రక్తం చేయబట్టే మనిషి బతుకుతున్నాడు అనుకున్నాడు అన్నమయ్య. ఈ రక్తం చేయబట్టే కోపాలు తాపాలు కదా, ఈ రక్తం చేయబట్టే నీది నాది అనే వాదాలు భేదాలు కదా. ఎక్కడి చుట్టములు, ఎక్కడి ప్రేమ, ఇది ఎక్కడి బంధుత్వము, చక్కగా యోచించిన ఇది ఎంతయు జలమందలి లిఖితము. మన తోడు ఎవరు రాదు, మన తోడు ఎవరూ కాదు. మనం చనిపోయినప్పుడు మనం సంపాదించిన ఆస్తి పాస్తి, చుట్టాలు పక్కాలు, బంధువులు, స్నేహితులు అర్థాగృహే నివర్తంతే, ఇంటి దగ్గర ఆగిపోతాయి ఇవన్నీ కూడా. మరి శ్మశానే మిత్రబాంధవ, మన చుట్టాలు పక్కాలు శ్మశానం వరకు వస్తారు. ఇక మనం వెంట వచ్చేది ఏంటయ్యా? సుకృతం దుష్కృతం చేయగచ్చంత మనం వచ్చింది. 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైన మానవ జన్మలో పుట్టిన తర్వాత ఏదైనా మంచి పని చేశామా? సుకృతం అంటే ఏదైనా మంచి పని చేస్తే ఇంత పుణ్యం వస్తుంది. దుష్కృతం అంటే ఇంత పాపం వస్తుందమ్మా. ఏదైనా చెడు పని చేస్తే పాపం వస్తుంది. ఈ పాప పుణ్యాల మూట మన వెంట వస్తుందటండి. ఎప్పుడైనా పాపం ఎట్లా ఉంటుందో పుణ్యం ఎట్లా ఉంటుందో మనకు తెలుసా అండి? చేసే మనం హార్డ్వేర్ కనిపిస్తాము, పాప పుణ్యాలు సాఫ్ట్వేర్ కనపడవు. మన వెనకాలే ఉంటాయి. తప్పకుండా పాప పుణ్యాలకు ఫలితం అనుభవించవలసిందే. ఇప్పుడు మనం చేసి వెళ్ళిపోయినా అది వదిలిపెట్టదు. మన కర్మ మన వెంట ఉండి వెంటాడుతుంది. ఆ కర్మ తీరేంత వరకు మనం వెళ్ళిపోయినా మన పిల్లల్ని పట్టుకుంటుంది. తప్పు చేస్తే మంచి చేస్తే ఏదైనా అది మంచి పని కావచ్చు, చెడు పని కావచ్చు, మనం అనుభవించవచ్చు. మనం వెళ్ళిపోయిన తర్వాత మన పిల్లలు కూడా అనుభవిస్తారు. కాబట్టి పొరపాటు చేయకుండా మంచి చేద్దాం, భగవంతుని నమ్ముకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఇలా అన్నమయ్య అనుకుంటుంటే గోవింద అనే శబ్దం నేను ఎక్కడికి చేరుకోవాలి అన్నమయ్య ప్రశ్న వేసుకుంటే ఏడుకొండలవాడ అని వినిపించింది. అక్కడ మానవ జన్మ ఎత్తిన తర్వాత నేను ఎక్కడికి చేరుకోవాలి అనుకున్నాడు అన్నమయ్య. ఏడుకొండలవాడ అని మీరందరూ అన్నట్టే వినిపించింది. అడవిలో ఎలా వినిపిస్తుంది? ఆ కాలంలో తిరుపతికి వెళ్ళాలంటే రైలు కానీ బస్సులు కానీ సౌకర్యం లేదండి. మనం హైదరాబాద్ నుంచి వెళ్ళాలన్నా కాలినడకతో వెళ్ళాల్సిందే, అమెరికా నుంచి రావాలన్నా కాలినడకతో. అమ్మా పరుస జనం అంటారు. ఒక 200-300 మంది అడవి లోపల బాజా భజంత్రీలు వాయించుకుంటూ గోవింద 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 అనుకుంటూ వెళుతున్నారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి, తిరుపతికి. భక్త బృందం మెల్లగా వచ్చి వాళ్ళలో చేరాడు. కొత్త అయినా దానిలో ఉన్న పెద్ద ఆయన కావచ్చు, నైనా కొత్తగా వచ్చావు, నీ పేరేంటి? పక్కనే నా పేరు అన్నమయ్య అండి. పక్కనే అన్నమయ్య ఆలోచించి వెంకటేశ్వర స్వామిని చూడాలని అనుకున్నాడేమో. మా ఊరు కూడా తిరుపతి అన్న. తిరుపతి మీ అమ్మ నాన్న ఎవరు? అన్నమయ్య అంటారండి. వెంకటేశ్వర స్వామి అండి. అలాగే మన అమ్మ అంటే వాళ్ళు అక్కడ దిక్కులేని వాడివా? ఎంత తేడా ఉంది చూసారా? వెంకటేశ్వర స్వామి నాన్న 60 మంది అమ్మ అంటే దిక్కులేని వాడికి దేవుడు దిక్కని చూస్తున్నారా? అట్లా ఎందుకండి మనందరినీ కన్న తల్లిదండ్రులు వాళ్ళే కదండి. వాళ్ళు నా వెంట ఉండగా నన్ను దిక్కులేని వాడు అంటారు. ఎందుకండి సరేనాయనా, ఇక్కడి తిరుపతి వెళ్ళాలంటే మామూలు కాదు, 10 రోజులు పడుతుంది. ఎన్ని రోజులమ్మా? 10 రోజులు పడుతుంది. ఈ మాట నేను 10 నిమిషాల తర్వాత అడుగుతాను. ఎవరు చెప్తారు? తిరుపతి వెళ్ళడానికి ఎన్ని రోజులమ్మా? 10 రోజులు. సరే మా దగ్గర నుండి నీకు ఇంత పెడతాం రమ్మన్నాను. అంటే అన్నమయ్య అంటాడు, అయ్యా 10 రోజులైనా ప్రాణం పైన కావాలండి. తిరుపతికి వెళ్ళి కొండనెక్కి స్వామివారి దర్శనం చేసుకున్న వరకు మంచినీళ్ళు కూడా